ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రంజాన్ మాసం పురస్కరించుకుని శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముస్లిం సోదరులకు రంజాన్ పురస్కరించుకుని రంజాన్ తోఫా కిట్లు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ చేతుల మీదుగా అందించారు. 250 మంది ముస్లిం సోదరులకు ఈ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వమత సమ్మేళన మన భారతావనిలో క్రైస్తవ, ముస్లిం, హిందూ అనే తారతమ్యం లేకుండా అన్ని మతాల వారికి సంక్షేమ పథకాలు అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని, తెలుగుదేశం ప్రభుత్వం పేదల అభ్యున్నతికి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది అని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫా ఇలాంటి కార్యక్రమాలు ఉండేవని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కనుమరుగైపోయాయని, మళ్ళీ ప్రస్తుతం అందరికీ ఆమోదయోగ్యంగా పరిపాలన అందిస్తున్న ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు. రంజాన్ తోఫా కిట్లు గోధుమ పిండి 5 కేజీలు, పంచదార 2 కేజీలు, సేమియా కేజీ, ఖర్జూరం కేజీ, నెయ్యి 100 గ్రాములు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, టీడీపీ నగర మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, ప్రధానమంత్రి 15 సూత్రాల అమలు కమిటీ పూర్వపు సభ్యులు బహదూర్ బాషా, ఎండి రఫీ, షేక్ సలీం, షేక్ హుస్సేన్, ఎండి జహాంగీర్, షేక్ రిహాన్, షేక్ కమల్, టీడీపీ మైనారిటీ విభాగం మహిళా విభాగం నాయకులు ఆయేషా, షకీరా, జాస్మిన్, షేక్ పర్వీన్, నన్ని, షేక్ రేష్మా తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 1 గంట లోపు అందరికి ఇచ్చేద్దామని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ టైం ఇంకా ఈసారి ప్లాన్డ్గా ముందే గతంలో లాగే ముందే చేసుకుందాం. అందుకు లేట్ అయినందుకు మీరు అందరూ క్షమించాలని కోరుకుంటూ, మీ అందరికీ ఎప్పుడు మీ కుటుంబ సభ్యుడిలాగా చేదోడు వాదోడుగా ఉంటాం. ఎలక్షన్ ముందే కాదు, ఎలక్షన్ ముందు ఓట్ల కోసం కాదు, ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత కూడా నేను మీ మనిషిని, మీతో పాటే ఉంటానని ఈరోజు మసీదుకి వెళ్ళడం జరిగింది. సింగపురం మసీదుకి అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. మీ కష్ట సుఖాల్లో మేము ఎల్లప్పుడూ ఉంటాం. మీకు అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తాం. మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లా ఖురాన్ మనకి ఏదైతే చెప్తుందో దాన్ని మనం అందరం పాటిస్తే ఒక మంచి సమాజం, ఒక ఆనందమైన సమాజం, అలా సమాజం వస్తే మనం ఇంట్లో మన కుటుంబం, మనం ఆరోగ్యం, అష్టైశ్వర్యాలతో మనం ఉంటాం. కనుక అందరూ మంచి మార్గంలో వెళ్ళడానికి ఆ అల్లా దీవెనలు మనపై ఉండాలని నేను కోరుకుంటూ, మరొకసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ రంజాన్ తోఫా తీసుకొని అందరూ ఇలా వెళ్ళిపోండి. ప్రతి ఒక్కరికి అంతది, ఎవరు తోసుకోవద్దు, కంగారు పడద్దు. ఆట ఆట 5 కేజీ ఆట ఇదిగో 1 మినిట్ రుకో 5 కిలో ఆట, 5 కిలో ఆట, 2 కిలో పంచదార, 1/2 కిలో సేమియా, ఖర్జూరం 1/4 కిలో, 200 గ్రామ్స్ నెయ్యి. ఇది మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే దగ్గర 10 కేజీలు. ఇలా చెప్పండి రా, మూటలు తీసారా ఫోటో? ఇది ఓకే, ఎవరికి ఇస్తాం అన్న? ఓపెన్ తీసుకో. నాకు ఇచ్చేయండి మాకు. రైట్, పట్టుకోండి. ఇది రాయండి. 5 కిలో ఆట, 2 కిలో షుగర్. మోహన్ దగ్గర ఏదేదో ఉందో తీసుకుంటాం. చూడు లేదు లేదు, చలో ఫోటో తీయమను, వీడియో తీయమను. ఇవన్నీ బయట అక్కడ బయట పెట్టించి వీడియో తీయమను. అన్నా రేవన్నా, నేను పెట్టినా ఇక్కడ పేర్చనా?
ఓకేనా? అలాగే వేయాల, అది ఇప్పి అలాగే వేస్తే బాగుంటుంది. అస్సలాం వాలేకుం, అందరికీ నమస్కారం. చెప్పు రండి. అందరికీ నమస్కారం. ఈరోజు పవిత్ర రంజాన్ మాస సందర్భంగా అనంత కృపామయుడు అల్లా తాలా ఈరోజు ఈ రంజాన్ నమాజ్కి మన గౌరవ ప్రియతమ నాయకులు గుండు శంకర్ గారు అటెండ్ అయ్యడం జరిగింది. అలాగే అతని తాలూకా శుభాకాంక్షలు కూడా మనకు అందించడం జరిగింది. అలాగే ఈ రంజాన్ తోఫా ఇది మూడోసారి. గతంలో కూడా ఎమ్మెల్యే అవ్వకముందు కూడాను ప్రియతమ నాయకులు గుండు శంకర్ గారు మనకి 2 దఫాలు ఇవ్వడం జరిగింది శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో. ఆ రోజు మాట ఇచ్చారు, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా నేను ఈ తోఫా పంపిణీ అనేది మేము కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వం కొన్ని అనివార్య కారణాల వల్ల తోఫా ఇవ్వకపోయినా రాత్రి మాకు గుర్తు చేశారు, మనం తోఫా ఇవ్వాలి భాష, ఎలాగైనా మీ కమ్యూనిటీలో నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి మనం తోఫా ఇవ్వాలని చెప్పి రాత్రికి ఇది నిర్ణయం తీసుకున్నారు. అన్నయ్య మొన్న ఇఫ్తార్లో కూడా అన్ని ప్రకటించడం జరిగింది. ఈ రాత్రి ప్రకటించిన తర్వాత తెల్లవారుజామునికి ఈ 11 గంటలకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనం ఇది మూడోసారి మనం అన్ని దగ్గర నుంచి ఈ 3 కాదు, మనకి ఇలాంటి మంచి నాయకుడు మన నియోజకవర్గం దొరకడం మన అదృష్టం. కనుక ఇలాంటి నాయకత్వాన్ని మన 5 సంవత్సరాలు కాదు, ఇంకా రానున్న మూడు దఫాలు అంటే టోటల్గా 20 సంవత్సరాలు ఇతన్ని మనం గెలిపించుకొని అత్యధిక మెజార్టీలో భాగమైన మన ముస్లిం కమ్యూనిటీ తరఫున కూడా మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ మన అందరం ఒకసారి గుండు శంకర్ నాయకత్వం, గుండు శంకర్ నాయకత్వం, గుండు శంకర్ నాయకత్వం.